దెందులూరులో వైఎస్ఆర్‌సీపీ సభకు వచ్చిన జనాలను చూస్తే నిజంగా జన సునామీ అని చెప్పుకోవాలి. ఆ సభ ప్రాంగణంలో కన్నా బయట ఎక్కువ మంది జనాలు ఉండడం, అనేక మంది ఇంతమంది జనాలు అసలు బయట మనం చూస్తున్నాం. కొన్ని టీవీ ఛానల్‌లో గాని, న్యూస్ ఛానల్‌లో గాని, అలాగే యూట్యూబ్ ఛానల్‌లో గాని అనేక మంది ప్రచారం చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగిపోతున్నాడు. తట్టాబుట్ట సర్దుకుంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు. ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేసేసాడు. సో, కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మరొక్కసారి అవకాశం ఉండదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని మాట్లాడుతుంటే, ఈ తరుణంలో జనాలు మేము సిద్ధం అంటూ నిజంగా ఈరోజు సభనైతే గనక సూపర్ సక్సెస్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఆయన దానికి ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లోంచి దాన్ని రిపోర్ట్ తీసుకుంటూ, గ్రౌండ్ లెవెల్‌లోంచి అభివృద్ధి చేసుకుంటూ చాలా అంటే చాలా అంటే ఒక సామాన్యుడు గ్రామంలో సర్పంచ్‌కు ఎలాంటి నాలెడ్జ్ ఉంటుందో, మా గ్రామంలో ఎలాంటి అవసరాలుంటాయి, ఎలాంటి పనులున్నాయి అని ఒక గ్రామ పంచాయతీలో అయితే సర్పంచ్ ఉంటాడో, వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి కూడా అలా అంటే ఆహ్, ఒక సీఎము అంత లోతుగా ఆలోచించి ప్రజల కోసం ఇంతలా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇదొక సువర్ణ ఇది అనమాట. అందుకే గతంలో మనం చూడడం జరిగింది. గతంలో కూడా చాలామంది ఏది ఏమైనా కూడా డెఫినిట్‌గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మొట్టమొదటిగా మనం చూసినట్టు గన గ్రామాల్లో నుంచి అయితే హాస్పిటల్స్ గానీ, అలాగే రైతు భరోసా కేంద్రాలు గానీ, అలాగే ఆహ్, ఏదైతే గ్రామ ఆహ్, సచివాలయాలు అయితేనేమి, సచివాలయం అనేది గతంలో మనం చూడడం జరిగింది. ఏదైనా సచివాలయాలు గానీ, ఎంఆర్ఓ ఆఫీసులు గానీ ఎక్కడో పట్టణాలకు వెళ్తే గానీ అక్కడ మనకి ఏ పనులు జరగాలన్నా అక్కడ జరుగుతున్నాయి. సో, కాబట్టి ఇప్పుడు కేవలం గ్రామాల్లోనే ఒక 10 అడుగులు ఏస్తే మన గ్రామాల్లోనే పెట్టడం, అదేవిధంగా వాలంటీర్‌లను పెట్టడం వల్ల అసలు చాలా వరకైతే వృద్ధా పింఛన్ తీసుకునే వాళ్ళకి గానీ, ఇంటింటికి తీసి డైరెక్ట్ ఇవ్వడము. సో, వచ్చేసి ఇలాంటివన్నీ కూడా ప్రజలకి చాలా ఇదైపోయింది. ఈ 5 సంవత్సరాలు ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు మనం చూస్తే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలు అందాయి. సో, కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది ఈరోజు ఈ ఈ సభల్లో గానీ, ఇట్లా జగన్మోహన్ రెడ్డిని అభిమానించడంలో కనిపిస్తుంది మనకు కొల్లాగా. అంటే కొన్ని ఛానళ్ళల్లో మనం చూస్తున్నాం. సో, వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కేవలం ఇది డబ్బుల కోసమే, డబ్బులిచ్చి ప్రజలను తోలకస్తున్నారు. ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. బస్సులు తీసుకొని వాళ్ళని ఇది చేశారు. స్కూల్‌లో ఇది చేశారు. అది ఇది అని చెప్పుకొస్తున్నారు గానీ, సో, కాబట్టి ఎంత డబ్బులిచ్చినా కూడా ఎవరైనా కావచ్చు, అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా కూడా ఆహ్, వాళ్ళ సభలకు వాళ్ళు జనాలను తీసుకొస్తారు. సో, కాబట్టి వాళ్ళ నాయకులు ఎవరైనా కూడా తీసుకురావాల్సిందే తప్పదు. కానీ దానికి డబ్బు ఇచ్చి తీసుకొచ్చారు. ఇంత జనాభా రావడం ఏం పెద్ద విషయం కాదు. డబ్బు ఇచ్చి తెచ్చారు. అది ఇది అని చెప్పుకొస్తున్నారు. సో, కాబట్టి దీంట్లో కొంతవరకు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా, కానీ ఇంతమంది జనాలు వచ్చి అక్కడ సభ ప్రాంగణంలో ప్లేస్ లేకపోయినా కూడా బయట నిలబడుకొని ఎంతో దూరాన జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆ సభలో ఆయన నిల్చొని మాట్లాడుతున్నది కూడా కనిపించకపోయినా కూడా రోడ్లలో నిలబడుకొని మరి ఇది చేస్తున్నారంటే, సో, కాబట్టి ఒక నాయకుడి మీద ఎంత అభిమానము, ఎంత ఇది ఉందో మనం చూడాలి. సో, కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఎత్తయితే ప్రణాళిక జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తీరు మనం చూస్తే డేర్ అండ్ డాష్‌గా మొదటి నుంచి కూడా ఏ అయితే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు దాటినప్పటి నుంచి ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఇది చేయడం జరిగింది. సో, కాబట్టి మ ఎమ్మెల్యేలు మార్చడం అయితేనేమి, ఒక సామాన్యుల్లోంచి ఏదైతే గ్రామాల్లో నుంచి కూడా ఏదైతే ఎంపీటీసీలు గానీ, ఇలా ఉన్న వాళ్ళని కూడా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఈసారి నిలబెట్టి వాళ్ళని గెలిపియాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆయన చెప్తుందేంటంటే, కేవలం వచ్చేసి ఇక్కడున్న జనాభాలోంచి ఏ ఒక్కరిని తీసుకున్నా కూడా నేను గెలిపించుకోగలను. ఎందుకంటే నేనిచ్చిన సంక్షేమ పథకాలు అలాగున్నాయి. మనం చేసినంత మేలు అలా ఉంది కాబట్టి, సో, కాబట్టి ఎవరిని నిలబెట్టినా కూడా ఎలాగైనా కూడా నేను గెలిపించగలను. సో, కాబట్టి నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. నా వెంట మీరుండారు. మీ వెంట నేనున్నాను అని కూడా ఆయన చెప్తున్నాడు. సో, కాబట్టి ఆహ్, ఏదైనా కూడా ప్రతిపక్షాల మీద కొంచెం దూకుడు తగ్గించినా కూడా ఆయన కేవలం ఎన్నికల ప్రణాళిక, నా స్టైల్ ఎలా ఉంటుంది, నేను ప్రజలకు ఏం చేయబోతున్నాను, ఏం చేస్తున్నాను అని కూడా చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడని చెప్పుకోవాలి ఈ సందర్భంగా.